వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మొన్న కొలంబోలో జరిగిన క్రికెట్ మ్యాచ్కి నారా లోకేష్ గారు వెళ్ళి చూసి వస్తే దాన్ని కూడా కుట్రపూరితంగా వక్రాక్షిలో పేమెంట్ గాళ్ళు ఇష్టానురీతిగా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటూ డిబేట్లు, వ్యాసాలు, పేపర్ వార్తలు, పేటీఎం గాళ్ళతో ట్వీట్లు, పోస్టులు. నారా లోకేష్ కొలంబో క్రికెట్ చూసి వచ్చిన సందర్భంగా ఆయన ఏం సమాధానం ఇచ్చాడు, అసలు జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. నారా లోకేష్ గారు కొలంబో క్రికెట్ చూడడానికి వెళ్ళి వస్తే ప్రజా సొమ్ము దుర్వినియోగం అయిపోతుందని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటూ వైకాపా మోక ఎలా ప్రచారం చేస్తుందో చూసాం. అసలు జరిగిన వాస్తవం ఏంటి, ఎట్లా విశ్లేషిస్తారు? ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే. నారా లోకేష్ గారు స్వయంగా చెప్పారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళొచ్చారు. నాకు అర్థం కాదు అసలు. జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ 10 మీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళావు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగావు. ప్లేట్ 50,000 మీల్స్ తెచ్చుకొని మింగారు దున్నపోతుల్లాగా. ఒక్కొక్క సమోసాలు, మరి ఏదో కర్రీ పఫ్, 3 కోట్ల రూపాయలు కర్రీ పఫ్ఫులు తిన్నాడు. 3 కోట్ల రూపాయలు ఏకంగా. అంటే ఈ రోజున 10 రూపాయలకి ఒకటి అనుకుంటా పఫ్, అట్లాంటిది నువ్వు 3 కోట్ల రూపాయలకు తిన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని ఈ రోజున సొంత ఖర్చులతో నారా లోకేష్ గారు వెళ్ళి వస్తే నువ్వు అడుగుతున్నావు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి తిరిగిన హెలికాప్టర్ల ఖర్చు, విమానయాన ఖర్చులు 300 కోట్ల రూపాయలు. అన్ని 100 కోట్లే, ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లుగా. నిన్న మొన్న అంబటి రాంబాబు తగ్గేదేలే అంటే ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళు తగ్గేదేలే అంటే మేము అధికారంలో ఉంటే ఏ విధంగా దోచుకు తిన్నామో అందరినీ మమ్మల్ని మించి ఎవరు తినేవాళ్ళు ఉండరు అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. అంత దారుణంగానా? నువ్వు పైన ఫ్లైట్లో వెళ్తే కింద ట్రాఫిక్ ఆపేయాలి, చెట్లు కొట్టేయాలి, రోడ్లేమో మీరు తవ్వుకొని వెళ్ళిపోతారు అధికారంలో ఉన్నప్పుడు. ఎటు చూడు గుంటలు పోర్చడానికే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చాక. మీకు ఒక అభివృద్ధి చేత కాదు, ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలో చేత కాదు, మంచి కంపెనీలు తీసుకురావడం చేత కాదు, యువతకు ఉద్యోగాలు ఇవ్వటం చేత కాదు. చేతగాని ప్రభుత్వంగా, చేతగాని చవట దద్దమ్మల్లాగా పేరు తెచ్చుకున్నారు ప్రజల దగ్గర. మరి ఇంతగా దిగజారిపోయి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 ఇచ్చి పక్కన పడేశారు ప్రజలు. అయినా కూడా మేము ఇలానే మాట్లాడతాం, మేము ఇలానే ఉంటాం, మాకు ఏ కోసైనా కూడా సిగ్గు అనేది లేదు అని పదే పదే నిరూపించుకుంటాం. కుక్కతో ఒక వంకర అని చెప్పి వీళ్ళని చూసి సామెత పుట్టింది. రాయిగట్టినా కూడా అదంతే. చాలా మంది ప్రయత్నాలు చేశారంట, ఏదో విధంగా దానికి ఒక కర్ర లాంటిది కడదాము స్ట్రైట్ అయిద్దేమోనని చెప్పేసి. అబ్బే, ఎక్కడా కూడా జరగని పని. వీళ్ళకి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పాను. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదండి, ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడేసి, ఎన్ని విధాలుగానో మరి రకరకాల ఆర్టికల్స్ రాసి కేసులు వేయించుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కూడా మేము కోర్టుల చుట్టూ తిరుగుతాము, కేసులు వేయించుకుంటాము, బెయిల్ తెచ్చుకుంటాము, స్టేషన్లకు వెళ్తాము, జైళ్ళకి వెళ్తాము, శిక్షలు అనుభవిస్తాం, కానీ మా బుద్ధి మార్చుకోము, మా బుద్ధి వంకర బుద్ధి అనేది పదే పదే చెప్పుకుంటున్నారు. వాళ్ళే చెప్పుకుంటున్నారు, మా బుద్ధి మా బ్రతుకులే జైళ్ళ బ్రతుకులని. అలానే ఉంది. మరి ఈ రోజున కళ్ళ కట్టినట్లుగా ఈ రోజున ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మరి ఏ విధమైన అభివృద్ధి కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు రాక్షసుల్లాగా ఆ యజ్ఞాలను ఏ విధంగా భగ్నం చేద్దామని చెప్పి చూస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు అసలు మనం ఎదురుగి మనం చేయలేకపోయాం, మనకు చేత కాలేదు, మనం చేతకాని వాళ్ళలా మిగిలిపోయాము. ఈ రోజున ఎందుకు మనం దాని గురించి మరి చేతనైతే సహాయం చేద్దాము, లేదన్నా సలహా ఇద్దాము అని అనుకోకుండా ఇలాంటివన్నీ కూడా, ఒకడేమో కాఫీ లెక్కలు అడుగుతాడు, ఒకడేమో టీ లెక్కలు అడుగుతారు, ఇంకొకరు వచ్చేమో ఏ హోటల్లో ఉన్నాడో చెప్పాలంటే బిల్ గేట్స్. వీళ్ళకి ఎంత అమాయకత్వం అండి. ఏం చేస్తాడు, వెళ్ళి వాడు బాత్రూమ్ అడుగుతాడా ఏంటి ఏ హోటల్లో చెప్తే? అమాయకత్వం కాదు, మతి భ్రమించి ఏం మాట్లాడాలో తెలియక, ఏం మాట్లాడుతున్నారో తెలియక, ఒక అసమర్థుడు, ఒక పనికిమాలిన సన్నాసి చెప్పే మాట్లాడమన్న మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజున నారా లోకేష్ గారి విషయమే కాదండి, వాళ్ళ పనికిమాలిన చెత్త ఛానల్లో బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ మహిళల దగ్గర ఏదైతే ఆతిథ్యం స్వీకరించారో దాన్ని కూడా వంకరగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఛానల్లో. వాళ్ళ బ్రతికి అంత చిల్లర బతుకు. నీ ఛానల్లో నువ్వు అమరావతిని వేసేల రాజధాని అని చెప్పినప్పుడు నీకు లేంది, ఈ రోజున ఒక గౌరవ అతిథికి మర్యాద పూర్వకంగా మనం మర్యాద చేస్తూ ఉంటే తప్పేంటి దాంట్లో? అది మన భారతీయ సంస్కృతి, అతిథి దేవో భవ. మీరు సంస్కారహీనులు. అతిథి ఇవ్వటం ఏంటో ఈ సనాలు తెలుస్తావు కదా, తెలుస్తావక ఖచ్చితంగా తెలియదు. ఈ రోజున సొంత తల్లిని నువ్వు చెల్లిని ఎప్పుడు గౌరవించిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి ఇంట్లోంచి గెంటేసిన వ్యక్తులకి ఏం తెలుస్తుంది వీళ్ళకి అతిథి మర్యాదలు? ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచిలు ఇవ్వటం చేతకాని వెధవలంతా మరి అట్లాగే మాట్లాడతారు. మొన్న ఎక్కడికో పెళ్లికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, ఆ హీరో విజయ్ దగ్గర ఫ్లవర్ బొకే లాక్కుంటున్నాడు.
ఈయనకి ఎందుకు ఇస్తాడండి ఆయన ఫ్లవర్ బొకే? ఎంత తమాషాగా ఉండిద్దంటే వీళ్ళు మాటలే కామెడీ కాదు, వీళ్ళు చేసే పనులు కూడా కామెడీగా ఉంటున్నాయి. అక్కడ ఏదో అయిపోతున్నారు. ఈ పోటుగాని చుట్టాకి వచ్చారనుకుని చెప్పి అందరికి ఎదురెళ్ళి నవ్వుతా ఉంటే అలా మొహ పక్క తిప్పుకుంటే ఆఖరికి జోకర్ అయ్యాడు. ఖచ్చితంగా జోకరే. అసలు ఎంత ఫూల్స్ అయిపోతున్నాం మనం. ఇలా బిహేవ్ చేయకూడదు, మనం కొంచెం డిగ్నిటీగా ఉండాలి, మెయింటైన్ చేద్దామంటే జగన్మోహన్ రెడ్డికి ఆ మెయింటెనెన్స్ అనేది రాదు ఎప్పటికీ. అది జరగని పని. ఎవరు కూడా ఆయన దగ్గర నుంచి అట్లాంటి హుందాని కోరుకోవటం అవివేకం. నిజంగా ఆయనకి ఎప్పటికీ రాదు అది. ఈ రోజున వీళ్ళకి అదేదో సామెత ఉంది చూడండి, ఆడలేక మధ్యలో కూడా అన్నట్లుగా ఈ రోజున వీళ్ళు ఏం చెయ్యలేక, ఏమి చేతగాక ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. నారా లోకేష్ గారి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చేయలేక, అదొక్కటే వాళ్ళని హింసిస్తున్న విషయం ఏంటంటే మనం ఏమి చేయలేకపోయాము. ఈ రోజున ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలను ఏ విధంగానైనా మోసం చేద్దామంటే ప్రజలు మోసపోవట్లేదు. వీళ్ళు ఈ రోజున ప్రజలను ఇంకా చైతన్యవంతం చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. పోలీస్ వ్యవస్థలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. మీ ఇష్టం, తప్పు చేస్తే వాడు వీడని లేదు, మక్కెలు ఎరగదీయండి అని చెప్పారు. నిన్న అదే భయం వేసి వాడు ఏ విధంగా సూసైడ్ చేసుకున్నాడో కూడా చూసాము. ఇన్ని రకాలుగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాక, ఏ విధంగా మాట్లాడాలో తెలియక, ఈయన అధికారంలో ఉన్నప్పుడేమో అడుగడుక్కి ఫ్లైట్ ఎక్కి తిరిగాడు, అధికారం కోల్పోయాక అందరితో పాటు తిరిగాడు. ఆయనకి స్పెషల్ ఫ్లైట్ లేదు ఇంకా. అప్పుడు ఏమైందో మరి అంటే జనం డబ్బు అయితే ఒకటి, నీ డబ్బు అయితే ఒకటా? డబ్బులు అయిపోతే భయం అలానే ఉంది. ఇలాంటి వ్యక్తులు, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు చేస్తున్న తప్పులు క్లియర్ గా అర్థమవుతూ కళ్ళ కట్టినట్టు ప్రజలకు కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అన్నట్లుగా వీళ్ళు కూడా ఎవరు మమ్మల్ని చూడట్లేదులే, మేము చేసిన ఏమి గుర్తుండవలే, మేము ఏం చేసినా వీళ్ళకి తెలియదులే అనుకోవటం ఈ రోజున ఒక్కొక్కటిగా బయటపడుతున్నా కూడా ఇంకా వాళ్ళ అవివేకంగా మాట్లాడే మాటల్ని, ఇదిగో ఇలాంటి చెత్త పోస్టులు పెట్టడం, చెత్త రాతలు రాయటం, మహిళల పట్ల అసభ్యమైన పదజాలాలు ఉపయోగించడం, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి క్షణం దిగజార్చుకునే పనే తప్పించి ఇంకోటి కాదు. వాళ్ళ చెత్త రాతలకి, చెత్త డిబేట్లకి, చెత్త మాటలకి లోకేష్ గారు కుక్క కాడుకి చెప్పు దెబ్బలాగా ఒక ట్వీట్ చేశాడు. ఆయన ఆ ట్వీట్ వినిపిద్దాం, వాళ్ళు కూడా వింటారు. అంతే, ఆకాశాన్ని ఉమ్మితే మొహానే పడిద్ది. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తుని, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా జగన్ అంటే ఆయన వెటకారంగా, చమత్కారకంగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి తలగా ఎక్కడ పెట్టుకుంటాడు చూడాలి. వాళ్ళు దుడ్డు అంటారు డబ్బుల్ని, ఆయనకి అర్థమైద్దేమో పాపం, అర్థం కాదు అని చెప్పేసి చక్కని పదజాలంతో వాళ్ళ ఏదైతే వాళ్ళ ఏరియా లాంగ్వేజ్ తోటి మంచి సమాధానం చెప్పారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే ఈ రోజున ప్రజల్ని ఏ విధంగానైనా సరే కళ్ళు కప్పి ఏదో నింద వేద్దాము. మరి చిన్నబాబుకు చిరుతిళ్ళు అని చెప్పి రాసినప్పుడు ఈ రోజున కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా మళ్ళీ అదే ఇది. అంటే కోర్టు మనం చూస్తేనండి, చరిత్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ కూడా వాళ్ళు తిన్న మొట్టికాయలు ఏ ప్రభుత్వం కూడా తినుండదు. అన్ని మొట్టికాయలు వేయించుకొని బొప్పి కట్టిన మాడు మళ్ళీ ఇదిగో అదే తంతు. కేసులు వేయాలండి వీళ్ళ మీద. గమ్మత్తుగా అంటే ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది కదా, అంబట్రాబాబుకి బెయిల్ వచ్చిందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా సబ్ జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో ఉన్నాడు, ఇంకా బయటికి రాలా. మరి లోపల ఉన్నాడు, ట్వీట్ ఎట్ట వేసాడు ఆయనకి, మరి ఫోన్ ఎక్కడో కానీ ట్వీట్ ఒకటి వేసాడు. అంటే రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఫోన్లు అలౌ చేస్తున్నారా, లేదంటే రాంబాబు ఫోన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాడుతున్నారా? అంతేగా మరి, అంతే కదా. రెండిట్లో ఏదో ఒకటి నిజం అవ్వాలి. ఒకటి, నువ్వు ఫోను సెంట్రల్ జైలు తెప్పించుకోనన్నా ఉండాలి. లాస్ట్ ములాఖత్ చేసింది ఉండవల్లి అరుణ్ కుమార్, మరి ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అని తీసుకెళ్ళి ఇచ్చి డౌట్ వస్తుంది. మరి లాస్ట్ ములాఖత్ ఆయనే చేశాడు, ఆయన వెళ్ళాక మరి ఎవరు కలిసారో తెలియదు. ఆయన ఏమంటాడంటే, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా అడుగు వెనక్కి వేసే ప్రశ్నే లేదు. వైఎస్ జగన్ గారి నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు ఈ నా పోరాటం ఆగదు అంటున్నాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ అంతా అదే పనిలో ఉన్నారు. ఏంటంటే కూటమిని కూల్చడం, వాళ్ళు వేసిన డైలాగులు పక్కన పెడితే ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెయిళ్లు రాకుండా చేసినా, ఎన్ని రకాలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పినా, మేం మాత్రం మీ మీద అబద్ధాలు ఆడతానే ఉంటాం, మా జేబులు కొట్టే పని చేస్తానే ఉంటాం, జేబులు కొడతానే ఉంటాం, మేము మానం అంటారు. అంతే, ఏదైనా కానివ్వండి, మా పేపర్లో రాసే అబద్ధాలు, మా ఛానల్లో చెప్పే అబద్ధాలు, మీ మీద బురద జల్లుతూనే ఉంటాం, మేము అవినీతి చేస్తానే ఉంటాం. అరే బాబు జోకర్ రాంబాబు, ఒకటి గుర్తుంచుకో, నీ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కూడా లేదు. కోట గోడలు నీ ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టినట్టు పోలా అదిరిపోలా అంటూ నీకు చెంపబెట్టిలా నారా లోకేష్ ఇచ్చిన సమాధానానికి నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో చూసి ఆలోచించుకో అంటూ విశ్లేషించిన శ్రీలా గారు ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.